వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే హెయిర్ ఆయిలింగ్ గురించి మాట్లాడుకుందాం. హెయిర్ ఆయిలింగ్ అనేది మన హెయిర్ కేర్లో ఒక ముఖ్యమైన పార్ట్. మనం హెయిర్కి ప్యాక్స్ ఎలా వేస్తామో హెయిర్ ఆయిలింగ్ కూడా అలాగే చేసుకోవాలి. ఈరోజు కూడా నా హెయిర్ ఆయిలింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవటానికి నేను ఇక్కడ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవటానికి ఒక బౌల్లో ఇక్కడ నేను మందారపు నూనె అయితే తీసుకున్నాను. ఈ మందారపు నూనె అయితే నేను హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకుంది. ఆల్రెడీ ఈ వీడియోని కూడా నేనైతే నా ఛానల్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ హైబిస్కస్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది. అండ్ నెక్స్ట్ దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. క్యాస్టర్ ఆయిల్ వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన హెయిర్కి. అండ్ చాలా మాయిశ్చరైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది క్యాస్టర్ ఆయిల్ అనేది. జుట్టు ఊడటం కూడా బాగా తగ్గిపోతుంది. అండ్ క్యాస్టర్ ఆయిల్ గురించి డీటెయిల్డ్గా ఇంకొక వీడియో అయితే సపరేట్గా చేస్తాను. అండ్ దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. అండ్ ఇంక మీకు ఏమైనా అదర్ ఆయిల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేను ఈ 3 కలుపుకొని వేసుకొని అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఈ 3 ఆయిల్స్ బాగా మిక్స్ అయ్యేలా నేను ఆ ఆయిల్ని కొంచెం లైట్గా వేడి చేసుకుంటున్నాను. మీరు స్టవ్ మీద అయినా వేడి చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక బౌల్లో ఒక హాట్ వాటర్ అయితే వేసుకున్నాను. అంటే బాగా మరిగించిన నీళ్ళు అయితే వేసుకొని దాంట్లో ఈ ఆయిల్ని ఉన్న బౌల్ని పెట్టి కొంచెంసేపు అలాగే ఉంచేస్తాను, ఒక 5 to 10 minutes వరకు. అండ్ కొంచెం గోరువెచ్చినాక అయిన తర్వాత నేనైతే హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటాను. నేను ఇక్కడైతే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఈ ఆయిల్లో నేను ఇక్కడ హోమ్ మేడ్ హైబిస్కస్ ఆయిల్ యూజ్ చేశాను. ఈ హైబిస్కస్ ఆయిల్ అనేది కోకోనట్ ఆయిల్తో ప్రిపేర్ చేశాను. ఇది మందారపు నూనె లేని వాళ్ళైతే మీరు వర్జిన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి దాని ప్లేస్లో. మిగతా 2 ఆయిల్స్ కామన్. ఈ 3 ఆయిల్స్ మొత్తం కలిపి బాగా మిక్స్ చేసుకొని హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. చాలామంది అంటూనే ఉంటారు, మేము హెయిర్ ప్యాక్స్ వేసుకుంటున్నాము, హెయిర్ ఆయిలింగ్ బాగానే చేసుకుంటున్నాం, అయినా సరే మాకు హెయిర్ ఫాలింగ్ ఆపట్లేదు అండ్ హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు అని. కాకపోతే దీంట్లో అయితే మనం హెయిర్ ఆయిలింగ్ చేసుకున్నప్పుడు కానీ హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకునేటప్పుడు కానీ చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తూ ఉంటే మనకి అది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. లేకపోతే మనకి ఎన్ని హెయిర్ కేర్ టిప్స్ తీసుకున్నా సరే మనకి హెయిర్ ఫాలింగ్ అనేది ఆగదు. ఇప్పుడు నేను హెయిర్ ఆయిలింగ్ అప్లై చేసుకునేటప్పుడు కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను. ఇదివరకు అయితే నాకు తెలిసేది కాదు. ఎంత హెయిర్ ఆయిలింగ్ చేసినా సరే నాకు కూడా చాలా హెయిర్ ఫాలింగ్ అవుతూ ఉండేది. హెయిర్ ఆయిలింగ్ అప్లై చేసేటప్పుడు అయితే మనం కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాము. దానివల్లే మనకి హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ వీడియోలో అయితే ఆ మిస్టేక్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ మిస్టేక్ వచ్చి మనం హెయిర్ చాలా డస్ట్గా అండ్ చాలా దుమ్ముగా ఉన్నప్పుడే మనం హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాం. అది ఫస్ట్ మిస్టేక్. మన హెయిర్ డస్ట్గా ఉన్నప్పుడైతే అస్సలు అప్లై చేయకూడదు. దానివల్ల మనం హెయిర్ మీద డస్ట్ పట్టేసి మన హెయిర్ ఫాలికల్స్ అన్నీ లాక్ అయిపోతే దానివల్ల మనం ఆయిల్ అప్లై చేసినా ఏం యూజ్ ఉండదు. ఇంకా మనకి చాలా హెయిర్ ఫాలింగ్ అనేది అవుతూ ఉంటుంది ఎక్కువగా. అండ్ హెయిర్ ఆయిలింగ్ కూడా మనకి తడిగా ఉన్నప్పుడు అయితే అప్లై చేయకూడదు. మన హెయిర్ అనేది చాలా తడిగా ఉన్నా సరే మన హెయిర్కి చాలా చెమటలాగా పడుతుంది కొంతమందికి. అట్లా ఉన్నప్పుడు కూడా అప్లై చేయకూడదు. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే మనం హెయిర్ ఆయిలింగ్ అప్లై చేసేటప్పుడు మనం హెయిర్ ఆయిల్ని బాగా రుద్దుతూ గట్టిగా అయితే అప్లై చేస్తూ ఉంటాం. అలా అయితే చేయకూడదు. అండ్ మసాజ్ కూడా గట్టిగా అయితే ఏం చేయకూడదు. ఎందుకంటే మన హెయిర్ అనేది చాలా థిన్గా ఉంటుంది, అంటే కొంచెం చాలా లైట్గా ఉంటుంది. అండ్ స్కాల్ప్ కూడా చాలా మెత్తగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు కొంచెం గట్టిగా అప్లై చేస్తే మనం ఇంకా హెయిర్ ఫాలింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని కొంచెం హెయిర్ మసాజ్ చేసినా సరే కొంచెం మెల్లగానే చేయాలి, మరీ కొంచెం గట్టిగా లాగి అట్లా ఏమో అప్లై చేయకూడదు. అండ్ కొంతమంది అయితే మనం హెయిర్ ఆయిలింగ్ అప్లై చేసినమ్మటే కొంచెం చిక్కు తీసేసుకుంటూ ఉంటారు. అట్లా చేసినా సరే మనకి హెయిర్ ఫాలింగ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నేనైతే ఒక హెయిర్ ఆయిలింగ్ అప్లై చేసుకున్నాక ఒక 1/2 hour నుంచి 1 hour దాకా అయితే చిక్కు అనేది తీయను. ఎందుకంటే మన నర్వ్స్ అన్నీ ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి, కొన్ని స్మూత్గా ఉంటాయి మన నర్వ్స్ అనేది. అప్పుడు మనం చిక్కు తీసుకోవటం వల్ల మన హెయిర్ అనేది ఇంకా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను ఇక్కడ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నాక ఒక 1 hour, 1.5 hour, 2 hours అట్లా అప్పుడైతే చిక్కు తీసుకుంటాను. చాలామంది అయితే చెప్తూ ఉంటారు మనం హెయిర్ ఆయిలింగ్ అప్లై చేసుకున్నమ్మటే కోమ్ చేసుకోమని, లేకపోతే చిక్కు తీసుకోమని. నేనైతే అస్సలు ప్రిఫర్ చేయను అలాంటిది అనేది. అప్పుడు మన హెయిర్ ఆయిలింగ్ అప్లై చేసుకున్నమ్మటే మన ఫాలికల్స్ అన్నీ
లైట్గా అండ్ మెత్తగా అయిపోతాయి. అప్పుడు మనం చిక్కు తీసుకోవటం వల్ల హెయిర్ ఫాలింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది కానీ ఇంకా తగ్గదు. ఇంకొక మిస్టేక్ ఏంటంటే మన హెయిర్కి మొత్తం ఓన్లీ స్కాల్ప్లోనే అప్లై చేసుకుంటూ ఉంటారు. అండ్ లెన్స్కి అండ్ కింద కార్నర్స్కి అయితే ఇంకెవరు ఎక్కువగా అప్లై చేసుకోరు, ఎందుకంటే మొత్తం మనం పడుకున్నప్పుడు కానీ లేకపోతే మన బెడ్కి అయిపోతుందని. నేనైతే మొత్తం డీప్ ఆయిలింగ్ అయితే చేసుకోమని ప్రిఫర్ చేస్తాను. అప్లై చేసుకున్నప్పుడల్లా డీప్ ఆయిలింగ్ అయితే అప్లై చేసుకోమని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మన హెయిర్ మధ్యలోను అండ్ కార్నర్స్కి అప్లై చేసుకుంటే స్ప్లిట్ ఎండ్స్ అవి రాకుండా ఉంటాయి. లెంత్ కూడా ఇంకా గ్రో అవుతుంది మొత్తం అప్లై చేసుకుంటే. ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేసుకున్నా మంచిదే, కానీ మొత్తం డీప్ ఆయిలింగ్ చేస్తేనే వాటి బెనిఫిట్స్ అనేది ఇంకా ఎక్కువగా వస్తాయి. నేను కూడా అయితే లెన్స్కి అండ్ బాగా కార్నర్స్ కూడా ఫుల్గా ఆయిల్ పెట్టేస్తాను. అండ్ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు మాత్రం, అండ్ అప్లై చేసుకున్నాకైతే నేను మొత్తం బాగా అయితే ఎక్కువసేపు అయితే మసాజ్ అనేది చేయను, గట్టిగా అయితే మసాజ్ అనేది ఎక్కువ చేయను, కొంచెం లైట్గానే చేస్తాను. ఒక 1 minute 2 minute చేస్తాను. అసలు ఆయిల్ పెట్టుకొని అనే వాళ్ళు కూడా అసలు ట్రై చేయండి ఆయిల్ అప్లై చేసుకోవటం, దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. వారానికి ఒకసారైనా కనీసం ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. అండ్ ఆయిల్ అప్లై చేసుకునే వాళ్ళైతే వారానికి 2 సార్లు అయితే అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవటం వల్ల మన హెయిర్కి చాలా మాయిశ్చరైజేషన్ అండ్ కండిషనింగ్ బాగా ప్రొవైడ్ చేసి ఇంకా గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.